హలో! కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవు పో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు అసలు ఏం జరుగుతుంది అనే విషయం కొద్దిగా ఆలోచిస్తూ మీ కానమూకు స్వరంలో వినండి ఈ అంశాన్ని. ఒకప్పుడు శాస్త్రీయ విజ్ఞానాన్ని తొక్కిపెట్టి ఎందరో మేధావుల ప్రాణాలు తీసిన మత ఛాందసవాదమును మరిచారా? ఆనాటి క్రూరమైన ఆంక్షలు, వాటి దెబ్బకు కకావికలమైన సామాన్యుల ఆర్తనాదాలు మరుగున పడిపోయాయా? మళ్ళీ ప్రజలు ఎందుకు ఆ ఛాందస కాలాల వైపు పయనించాలని చూస్తున్నారు? ఇటీవల మత గ్రంథాలలో అద్భుత విజ్ఞానాలంటూ ఊదరగొడుతున్నారు. నిజంగా అప్పుడు అంత విజ్ఞానమే ఉంటే ఆ విజ్ఞానం అంతా ఏమైనట్లు? ఈ క్రమాన్ని మనం పరిశీలించుకుంటే ఆ ఛాందస కాలాల వైపు పయనించాలని చూస్తున్నారు. ఇటీవల మత గ్రంథాల్లో అద్భుత విజ్ఞానాలంటూ ఊదర కొడుతున్నారు. నిజంగా అప్పుడు అంత విజ్ఞానమే ఉండి ఉంటే శాస్త్రవేత్తలను ఎందుకంత కఠినంగా శిక్షిస్తారు? ఆనాటి మత మూఢత్వం ఎలా ఉండేదో గమనిస్తే అపర మేధావి గెలీలియో ఆయన జీవితం ఎంత దయనీయమైన స్థితిలో గడిచిందో, మతం ఆయన ఎంత హింసించిందో తెలుస్తుంది. తన జీవితమంతా శాస్త్ర పరిశోధనలో గడిపి తను కనుగొన్న అద్భుతమైన నిజాలను తన నోటితోనే తప్పు అని బహిరంగంగా ప్రకటనలు ఇప్పించిన ఆనాటి మత యాజమాన్యాల క్రూరత్వం ఊహించుకోండి ఒక్కసారి. 70 ఏళ్ల వృద్ధుడు కంటి వ్యాధితో బాధపడుతుంటే చికిత్సకు అనుమతించక అతను శాశ్వతంగా గుడ్డివాడవటానికి కారణమైన ఆ మత రాజకీయ సంకుచిత్వం గుర్తించండి. ఏండ్ల తరబడి ఒక చిన్న గదిలో ఒక శవంలా మురికి కూపంలో పడి కొట్టుకుంటున్న 70 ఏండ్ల వృద్ధుడిని చూడడానికి వచ్చే వారిపై కూడా ఆంక్షలు విధించిన మతాధికారుల దురహంకారాన్ని మరిచిపోతున్నారా? 1634లో 70 ఏళ్ల వృద్ధుడైన గెలీలియో ఆయన చేత పలికించిన మాటలు, ఆ మతాధికారుల మూర్ఖత్వం చూడండి. లిని సంజియో గలీల కుమారుడను, ఫ్లారెన్స్ వాస్తవ్యుడను గెలీలియో గెలి అను నేను చెప్పినవన్నీ అబద్ధాలని, సూర్యకేంద్ర సిద్ధాంతం తప్పని, భూమి చుట్టే అనిగ్రహాలు తిరుగుతున్నాయని అంగీకరిస్తున్నాను అని అబద్ధమాడేట్లు ఆ మతాధికారులు ఒత్తిడి చేసినటువంటి ఆ గెలీలియో 1610లో బృహస్పతి గ్రహాన్ని కనుగొని అది సూర్యుని చుట్టూ తిరుగుతుందని చెప్పిన ఆ సత్యానికి రోమన్ల విచారణను ఎదుర్కొని 1615 నుండి ఇటలీలోని అర్సిటీలో మరణించేదాకా జైలు శిక్ష అనుభవించాడు అతను గెలీలియో. తను చనిపోతూ కూడా రహస్యంగా రాసిన కన్సర్న్స్ టు న్యూ సెన్స్ అనే గ్రంథాన్ని రాసి ఒక డానిష్ పబ్లిషర్కి ఇచ్చిన ఆ మహనీయుడు గెలీలియో. అందుకే చివరి రోజుల్లో తన ఆవేదన ఇలా వెలిబుచ్చాడు. మొత్తం ప్రపంచంలోని నేను అసహించుకునే విషయం ఏమిటంటే జ్ఞానం పట్ల విముఖత చూపే వివేకమే. అలా గెలీలియో చనిపోయిన తర్వాత ఆయన ఆవిష్కరణలు మానవ జాతికి ఎంత మేలు చేశాయో మనకు తెలుసు. గెలీలియో ఒక్కరే కాదు, చాలామంది గెలీలియో లాంటి మేధావులు ఎందరో మతం మౌఢ్యానికి బలైపోయారు. ఇంగ్లాండ్ విప్లవం, అమెరికా విప్లవం, ఫ్రెంచ్ విప్లవం, రష్యా విప్లవాలు రావడానికి ముఖ్య కారణం ఆ మతం చేసిన దురాగతాలే. మళ్ళీ మనం వెలుగు నుండి చీకటికి వెళ్ళాలని కోరుకుంటున్నారు. ఎందుకో మతం వల్ల
మానవునికి జరిగిన గొప్ప ప్రయోజనం అంటూ ఏమీ లేదు. మతాలను, దైవాలను నమ్మకం, విశ్వాసాల్లాగానే చూడండి. నమ్మకం, విశ్వాసాలు మనస్సుకు సంబంధించినవి. ప్రార్థిస్తే మనసుకు పట్టిన రోగం నయమవుతుందేమో గాని శరీరానికి పట్టిన రోగం నయం కాదు. కేవలం డాక్టర్ మాత్రమే శారీరక రోగం నయం చెయ్యగలరు. డాక్టర్పై నమ్మకం ఉంచండి. మతం పేరుతో సాగుతున్న అసత్యపు ప్రచారాలను తిప్పికొట్టండి. మానవులందరూ ఒకరిపై ఒకరు పరస్పరం ఆధారపడి జీవించే వాళ్ళం అనే విషయం మరవకండి. దయచేసి అందరూ శాస్త్రీయంగా ఆలోచించండి. దేవుడు తన దగ్గరకు చేర్చే మతం ఇది అని ఏ మతానికి పేటెంట్ హక్కు ఇవ్వలేదు. అది గమనించండి. ఇకనైనా మతం పేరుతో ప్రజలను తప్పుతో పట్టిస్తున్న వారి పట్ల జాగ్రత్తగా ఉండండి. ఆ చీకటి రోజులకు వెళ్ళాలని ఎవరూ అనుకోవద్దు, కోరుకోవద్దు అని అంటూ అసలు ఏం జరుగుతుంది అని ఎవరికి వారు తర్కించుకొని ఆలోచిస్తే బాగుంటుందని ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.